హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్. నేనైతే మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అందరినీ రిక్వెస్ట్ చేసి మరీ అడుగుతున్నానండి. మరి ఊరికి అడుగుతున్నందుకు కూడా ఏమనుకోకండి. అడగాల్సిన బాధ్యత నాది కదండి, ఎందుకంటే మీ వల్లనే కదండి. ఇంకా నేనైతే మార్నింగ్ బొమ్మిడిలతోనే వీడియో అయితే షూట్ చేశాను. ఆ రోజైతే బొమ్మిడిల కర్రీ అండి, మంగళవారం రోజు బుధవారం రోజు ఇది నేను బొమ్మిడిల కర్రీ చేశాను. ఇంట్లో కూరగాయలు ఏం లేవండి. మంగళవారం అయితే మేము మార్కెట్కి వెళ్ళలేదు, సమ్ వర్క్స్ వల్ల. కొంచెం ఈ మధ్యలో వర్క్స్ బిజీ ఎక్కువైతుందండి. ఏంటిది అనేది మీకు ముందు వీడియోస్లో అయితే నేను చూపిస్తానండి. ఆటోమేటిక్గా మీకే అర్థమైపోతుంది. కాకపోతే కొంచెం టైం పడుతుందండి మీకు చూపించడానికి. ఇంకా నేనైతే బొమ్మిడిలు అయితే అట్లా ఫ్రై చేసుకున్నాను. నాకు బొమ్మిడిల పులుసు అంటే చాలా ఇష్టం అండి. నేను పీసెస్ అయితే తినను, బొమ్మిడిల పులుసు అయితే తింటాను. చింతపులుసు పోసి వాడతాను. నాకు మా మమ్మీ నేర్పించిందండి బొమ్మిడిల కర్రీ ఎలా చేయాలనేది. నేనైతే 15 డేస్కి ఒకసారి లేకపోతే మంత్లీ వన్స్ అన్న నేను బొమ్మిడిల పులుసు అనేది తింటానండి. మా పాప తినడండి. మా పాప బొమ్మిడిల పులుసు అంటే ఆ రోజంతా ఇంకా మమ్మీ నాకు వద్దాం మమ్మీ, అసలు నువ్వు చెయ్యకు మమ్మీ, ఇల్లంతా స్మెల్ వస్తుందని చెప్తుంది. అయినా నేను విననండి, ఎందుకంటే నాకు ఇష్టమైన కర్రీ పులుసు అండి. నేను అసలు ఫిషెస్ ఫిష్లో ఈ బొమ్మిడిల పులుసు ఒకటి మాత్రమే నేను తింటాను. మా పాప స్కూల్ నుండి రావడంతోనే మమ్మీ వాళ్ళ బొమ్మిడిల కర్రీ చేసావు అనేసి అంటది. ఇంక ఇష్టమైన కర్రీ కదండి, ఇంకా తప్పదు కదా, మన కోసం పక్కన వాళ్ళు అడ్జస్ట్మెంట్ కావాల్సిందే కదా. ఇంకా నేనైతే ఆ డే బొమ్మిడిల పులుసు అయితే చేశాను. బట్ నేనైతే షార్ట్లో పెట్టానండి పులుసు ప్రాసెస్ మొత్తం. లాంగ్ వీడియో అయితే నేను పెట్టలేదండి, ఎందుకంటే లాంగ్ వీడియో నేను తీయలేదు. పులుసులనే షార్ట్ కట్ అయితే పెట్టాను. చూడండి, చాలా ఈజీ ప్రాసెస్ అండి. బొమ్మిడిల పులుసులో జీలకర్ర మెంతుల పొడి వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ కూరకు హైలైట్ అనేది అదేనండి, జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి అనేది చిక్కగా రావడానికి వేయాలి. జీలకర్ర మెంతుల పొడి అనేది టేస్ట్ అవడం కోసం అయితే వేయాలండి. ఆ కర్రీలో జీలకర్ర మెంతుల పొడి అనేది చాలా స్పెషల్ అండి. ఏది వేసినా వేయకపోయినా జీలకర్ర మెంతుల పొడి అయితే వేయాలండి. ఎండింగ్లో చాలా బాగుంటుందండి. షార్ట్లో పెట్టాను చూడండి. ఇంకా అది అయిపోయిన తర్వాతకైతే నేను మిషన్ దగ్గరికి వచ్చానండి. మిషన్ అంటే మీరు అనుకునేరు, మీరు మిషన్ కుడతారా అని అనుకునేరు. నేనైతే మిషన్ కుట్టానండి. అంటే నా వరకు నేను స్టిచ్చింగ్ చేసుకుంటాను, బయటనైతే నేను చేయనండి. నా వరకు నేను బ్లౌజులు కుట్టుకుంటాను. అండ్ హ్యాండ్స్, డ్రెస్సెస్కి హ్యాండ్స్, ఫాల్స్, పీకో అన్నీ నాది నేనైతే చేసుకుంటాను. కానీ ప్రజెంట్ ఇప్పుడైతే చేసుకోవడం లేదులేండి. నాకు 2 డెలివరీస్ అయిన దగ్గర నుండి అయితే నేను మిషన్ బ్లౌజెస్ కుట్టడం అయితే స్టాప్ చేశానండి. ఆల్మోస్ట్ దగ్గర 5 years అవుతుందండి నేను మిషన్ స్టాప్ చేసి. పెద్ద పాప పుట్టినంత వరకు అయితే కుట్టానండి. ఇంకా పెద్ద పాప ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయినో అప్పటి నుండి అయితే నేనైతే స్టాప్ చేశానండి మిషన్ కుట్టడం అయితే. ఇంకా మామూలుగానైతే చిన్న కుట్లు అండ్ ఫాల్స్ అండ్ హ్యాండ్స్, మేజర్ అయితే చేతులకైతే హ్యాండ్స్ వేస్తానండి. నాయి మా వదినే, నేనే వేస్తానండి. ఇంకా ఆ డే అయితే నాదే, మా వదినది అయితే ఉందండి. ఇంకా ఇద్దరిదైతే టాప్స్కి హ్యాండ్స్ వేస్తున్నాను నేనైతే. మిషన్ చాలా డేస్ అవుతుందండి. అసలు ఇంట్లో పని చేసి మిషన్ కుట్టాలన్న అసలు కావడం లేదండి, చాతన కావడం లేదు. కానీ తప్పదు కదా అండి. ఇంకా పోన్ అయితే నేను మళ్ళీ స్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను మిషన్ కుట్టడం. అంటే నా వరకు నేనేనండి, నా బ్లౌజెస్ అండ్ ఇంకా కొంచెం నేర్చుకొని నేను పిల్లల వరకు కుడదామని అయితే నేను అనుకుంటున్నాను. చూడాలండి ఇంకెక్కడండి, ఈ పనే సరిపోతుంది, ఇంట్లో పనే సరిపోతుంది, ఇంకా మిషన్ ఎక్కడండి. కానీ పోన్ అయితే ట్రై చేస్తాను. నేను ఒకటి వన్స్ అనుకున్నానంటే అది వదిలిపెట్టానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మెదడులకు నేను చేస్తాను ఒక కాన్ఫిడెన్స్ నాకు రావాలి. వన్స్ ఆ కాన్ఫిడెన్స్ వచ్చిందంటే నేను అది వదిలిపెట్టానండి. ప్రజెంట్ అయితే నాకు లేదండి. ఇప్పుడైతే థాట్ వస్తుంది, నేను మళ్ళీ మిషన్ ఎక్కాలి, నాకు బ్లౌజెస్, నా పీకోస్, నాకు ఇంకా పిల్లలకి పట్టు లంగాలు అవి నేర్చుకొని అయితే కుట్టాలి అని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బయట పట్టు లంగాలు పిల్లలకి కుట్టియాలంటే చాలా కాస్ట్ ఉంది, అని కొనడానికి కూడా చాలా కాస్ట్ ఉందండి. నాకైతే భయం అవుతుంది. అసలు నేను ఒకప్పుడు ఎందుకు నేర్చుకోలేదని ఇప్పుడు అనిపిస్తుంది. అవునండి, ఎద్దున్నప్పుడు బుద్ధి ఉండదు, బుద్ధి ఉన్నప్పుడు ఎద్దు ఉండదు అనేది ఇదేనేమో సామెత. అప్పుడు
చేతుల పని ఉంది, నేర్చుకునే టైం ఉంది, బట్ నేర్చుకోలేకపోయాను. ఇప్పుడు నేర్చుకోవాలనే తపన తాపత్రయం ఉంది, బట్ నేర్చుకోలేకపోతున్నానండి. ఇదేనేమో అండి అసలు మనిషి లైఫే అంతలేండి. అప్పుడు ఆ టైం తెలియలేదు, ఇప్పుడు టైం తెలుస్తుంది. టైం తెలిసినప్పటికీ టైం లేదండి. అంతేనండి, అసలు మనుషులం అంతే, మిస్టేక్ చేస్తూనే ఉంటాం. ఎంత ఉన్నా కూడా, ఎంత జాగ్రత్త పడ్డా మిస్టేక్స్ అనేది తప్పదు కదా అండి. అసలు నాకు ఇప్పుడు అప్పటి వాల్యూ ఏందో ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడు మా మమ్మీ చెప్పిందండి, నేర్చుకో ఏదో ఒక రోజు ఈ వర్క్ నీకు యూజ్ వస్తుంది అనేసి మా మమ్మీ చెప్పిందండి. నేను మా మమ్మీ మాట వినలేదండి. అందుకే పెద్దల మాట వినాలని అంటారు, తల్లిదండ్రుల మాట వినాలని అందుకే అంటారండి. ఏ సామెతలైనా వెనుక ఒట్టిగా చెప్పలేదండి. ప్రతిది కూడా ఒక ఏమంటారండి, ప్రతిది అనుభవంతోనే చెప్పారండి పెద్దలు అనేది. మనము పట్టించుకోను. మనకంటూ ఒక దెబ్బ తగిలితే కానీ మనకు అది అనేది రాదండి. అప్పుడు మమ్మీ చాలా చెప్పిందండి. పాపం మా మమ్మీ మాట వినలేదు. మా మమ్మీ అనేది ఏదైనా పని నేర్చుకొని ఉండాలమ్మా, ఏదో ఒక పని నీకు టైం వచ్చినప్పుడు ఆ పని నీకు పనికి వస్తుంది అని చెప్పింది. కానీ పాపం మా మమ్మీ మాట వినలేదు. నేను ఈరోజు ప్రతి నిమిషం ప్రతి క్షణం మా మమ్మీ గుర్తొస్తుంది. మా మమ్మీ మాట నేను ఎందుకు వినలేదు. అదే రోజు నేను ఆ లంగా జాకెట్లు ఓన్లీ ఆ బ్లౌజెస్ అయినా నేను మమ్మీ ఏదో ప్లెజర్ చేస్తే నేను నేర్చుకున్నానండి. అంతకు మించి అయితే నేను నేర్చుకోలేదు. అదే రోజు మమ్మీ ప్లెజర్ చేయకపోతే నేను ఈ బ్లౌజులు కూడా నేను నేర్చుకోకపోయేదాన్నండి. పాపం మా మమ్మీ వాళ్ళైతే నేను బ్లౌజులు, పీకోసు, ఫాలు, హ్యాండ్స్ ఇవైతే నేర్చుకున్నాను. ఇంకా అవి కూడా నేర్చుకోమంది, బట్ నేనైతే నేర్చుకోలేదు. ఈరోజు మా మమ్మీ గుర్తొస్తుంది. మమ్మీ సారీ మమ్మీ, నీ మాట నేను విన్నందుకు. నువ్వు చెప్పిన ప్రతి మాట ఇప్పుడు నాకు చాలా గుర్తొస్తుంది. నీ వాల్యూ అంటే ఏందో కూడా నాకు ఇప్పుడు తెలుస్తుంది. ఏదైనా కూడా అనుభవం అయితేనే, యాజ్ ఒక తల్లిదండ్రులం, పిల్లలకు ఒక తల్లిదండ్రులం అయితేనే ఆ వాల్యూ ఏందో తెలిసి వస్తుంది మమ్మీ. సారీ మమ్మీ, నీ మాట విన్నందుకు. బహుశా అదే రోజు నీ మాట వింటే ఈరోజు నేను నా వర్క్ నేను చేసుకునేదాన్ని. ఏదైనా కూడా వర్క్, చిన్న వర్క్ పెద్ద వర్క్ కాదండి. ఏ వర్క్ అయినా కూడా కడుపు నింపుతుంది. ప్లీజ్ అండి, ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కూడా తల్లిదండ్రుల మాట వినండి. ముఖ్యంగా మమ్మీల మాట వినండి. మమ్మీలు అనేది పిల్లలు చెడిపోవాలని అయితే చెప్పరండి. వాళ్ళ ఫ్యూచర్, వాళ్ళ అనుభవమే వాళ్ళ పిల్లలకు చెప్తారండి. ఆ అనుభవం అండి మనం వినాలండి. ఏదైనా కూడా అనుభవం ఎప్పుడవుతుంది అంటే మనము ఒక తల్లిదండ్రులం అయినప్పుడు మాత్రమే అనుభవం అవుతుందండి. అంతవరకు దాకా అనుభవం కాదండి. మమ్మీ వెరీ వెరీ సారీ, నీ మాట విన్నందుకు. నువ్వు చెప్పింది నేను అప్పుడు వినలే, బట్ ఈరోజు నువ్వు చెప్పిన ప్రతి ఒక్క మాట అయితే నాకు చాలా గుర్తొస్తుంది మమ్మీ. నీ వాల్యూ అనేది కూడా నాకు చాలా గుర్తొస్తుంది. సారీ మమ్మీ, కానీ ఇప్పుడన్నా నేను నేర్చుకుంటా మమ్మీ. నేర్చుకొని నాకు నేను సక్సెస్ అవుతా మమ్మీ. ఇంకోటండి, మా మమ్మీ ఏం కూడా నా కాళ్ళ మీద నేను బ్రతకాలనేది మా మమ్మీ కోరిక అండి. మా మమ్మీ కోరిక అయితే నేను నెరవేర్చడానికి నేను ట్రై చేస్తున్నా. ప్లీజ్ అండి పిల్లలు, మీరు ఎవరైతే నా వీడియో చూస్తున్నారో మీరు కూడా మీ తల్లిదండ్రుల మాట విని వాళ్ళ కోరికలను అయితే నెరవేర్చాలని అయితే నేను అనుకుంటున్నాను. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. రేపటి వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి.